Hello and welcome to SKB Shots. ఈ సాల కప్ నమ్దేనో ఏమో తెలియదు కానీ ఈ సాల టర్న్ అరౌండ్ మాత్రం ఖచ్చితంగా నమ్దే అంటున్నారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. బ్యాక్ టు బ్యాక్ విన్స్, పెద్ద విన్స్, అండ్ దాంతో ప్లే ఆఫ్స్ అవకాశాల్లో వాళ్ళ ఛాన్సెస్ చాలా గట్టిగా పెరిగిపోయినాయి. 1% ఛాన్స్ నుంచి నౌ దే ఆర్ స్టేరింగ్ అట్ 35-34% ఛాన్స్. ముందు మ్యాచ్ సిఎస్కే కనుక ఓడిపోయి ఉంటే కనుక ఇంకా కాస్త ఎక్కువగానే చూసారు, 40+ ఛాన్స్ చూసేవాళ్ళు. బట్ సిఎస్కే గెలిచింది అండ్ ఇక్కడ విక్టరీ మార్జిన్ కూడా చాలా పెద్దగా ఉంది కాబట్టి ఆ ఛాన్స్ కూడా పెరిగింది. అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగింది, లెట్స్ గెట్ స్టార్టెడ్. పంత్ లేడు, అక్షర్ పటేల్ కెప్టెన్, ఫీల్డింగ్ అన్నాడు, మ్యాచ్ మొదలు పెట్టారు. ఇట్ ఆల్ స్టార్టెడ్ ఆన్ గుడ్ నోట్ లాగా అనిపించింది. బట్ విరాట్ కోహ్లీ మాత్రం ఇషాన్ శర్మ అని ఒక షాట్ కొట్టాడు బాస్, ఆ పుల్ షాట్. దాని తర్వాత నిజంగానే ఢిల్లీ క్యాపిటల్స్ అనుకుని ఉంటారు, వామ్మో ఇవాళ తగులుకున్నాడంటే ఇంక అంతే గోలా. ఇట్ వాస్ అ టెరిఫిక్ పీస్ ఆఫ్ బ్యాటింగ్ టిల్ ఇట్ లాస్టెడ్. విరాట్ కోహ్లీ కొట్టిన 3 6లు కానివ్వండి, ఆడిన ఆట తీరు కానివ్వండి, హీ వాజ్ ఆన్ అ సాంగ్. కంప్లీట్లీ డిఫరెంట్ మూడ్లో ఉన్నాడు, కంప్లీట్ డిఫరెంట్ మోడ్లో ఉన్నాడు. ఒంటి చేత్తో ఈ మ్యాచ్ని ఫినిష్ చేసేద్దాం అనుకున్నాడు. కానీ అతని అండర్-19, అండర్-17 క్లాస్మేట్, బ్యాచ్మేట్, టీమ్మేట్ ఇషాంత్ శర్మ వచ్చి అవుట్ చేయడం, వాళ్ళిద్దరు కాస్త సరదాగా అక్కడ ఒకళ్ళనొకళ్ళు ఆట పట్టించుకోవడం అనేది కనిపించింది. ఇషాంత్ శర్మ పెద్ద వికెట్ తీశాడు, కావాలని విరాట్ కోహ్లీ లాగే విరాట్ కోహ్లీ ముందు సెలబ్రేషన్ చేశాడు. బట్ అక్కడితో ఆగల. ఫాఫ్ ఆల్సో గాట్ అవుట్. ముందు ఆ షాట్ కొట్టి విరాట్ అవుట్ అయిపోయాడు. బట్ రజత్ పట్టిదార్ అగైన్ వన్స్ అగైన్ మనం పొద్దున కూడా మాట్లాడుకున్నాం, ఆర్సీబీకి ఒక స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ ఇండియన్ బ్యాటర్ అనేది వాళ్ళకి ఎప్పుడూ దొరకల. ఆ 2008 నుంచి ఇప్పటిదాకా ఒక నిజంగా ఒక నమ్మశక్యమైన ఒక బ్యాటర్, ఒక నమ్మకాన్ని పెట్టి బ్యాటర్ మన కోసం ఆడతాడు అని ఒక ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఎవరికి కూడా అంత స్థాయిలో ఆడి కనిపించారు. కేఎల్ వాళ్ళు అప్ అండ్ డౌన్ చేస్తూ వచ్చారు. ఉన్నప్పుడు వర్కౌట్ కాలేదు వాళ్ళకి. మనీష్ పాండే స్టార్టింగ్లో ఓపెనింగ్ ఆడాడు, ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారు, వర్కౌట్ కాల. రాహుల్ ద్రావిడ్ డిడ్ నాట్ ఫిగర్ థింగ్స్ అవుట్. తర్వాత అతను వెళ్ళిపోయాడు టీంను వదిలేసి. అండ్ ఇప్పుడు ఇక్కడ రజత్ పట్టిదార్ సడన్లీ ఈజ్ సేయింగ్ బాస్ నేనున్నా, నన్ను చూడండి. అండ్ ఒక ట్వీట్ కూడా పెట్టా, ఆర్సీబీ షుడ్ నాట్ లెట్ గో ఆఫ్ హిమ్ అని. అండ్ దాంతో ఒక వింక్ కూడా పెట్టా, ఎందుకంటే మంచిగా ఆడే వాళ్ళందరూ వదిలేస్తుంది ఆర్సీబీ. బట్ రజత్ పట్టిదార్ వన్స్ అగైన్ డిడ్ వెల్. ఆఫ్ కోర్స్ మంచి క్యాచ్లన్నీ డ్రాప్ చేశారు. అసలు క్యాచ్లు డ్రాప్ చేస్తూనే ఉన్నారు ఢిల్లీలో, అందుకే ఆ డ్రాప్ క్యాచ్ల వల్లే మ్యాచ్ కూడా డ్రాప్ చేశారు. ఫీల్డింగ్లో ఎంత స్టార్క్ డిఫరెన్స్ ఉందో చూడండి. వాళ్ళేమో శుభ్రంగా 3-4 క్యాచ్లు డ్రాప్ చేస్తే వీళ్ళకి వచ్చిన అవకాశాలన్నింటినీ పట్టేసుకున్నారు ఆర్సీబీ వాళ్ళు, ఇంక్లూడింగ్ దట్ రన్అట్. ట్రిస్టన్ స్టబ్స్ రన్అట్ అనేది చాలా పెద్ద మూమెంట్. అది తిరిగి ఒక త్రో ఇస్తాడు, రన్అట్ అయిపోయాడు స్టబ్స్ అక్కడ. సో ఇలాంటి అవకాశాలని ఆర్సీబీ అందిపుచ్చుకోవడం, వీళ్ళన్నింటినీ కూడా వదిలేయడం అది కనిపిస్తూనే వచ్చింది. బట్ ఢిల్లీ క్యాపిటల్స్కి క్రెడిట్ ఎక్కడ ఇవ్వాలి అంటే కనుక ఆఫ్టర్ ద 10th ఓవర్ మార్క్ ఎప్పుడైతే రాపా వికెట్ పడిందో సడన్గా బ్రేకులు పెట్టడం మొదలు పెట్టారు. ఆల్దో క్యామరన్ గ్రీన్, కుల్దీప్ యాదవ్ ఒక ఓవర్లో బాగా గట్టి కొట్టిన 22 రన్లు కొట్టిన. ఆ తర్వాత లాస్ట్ 3 overs ఎవర్ టెరిఫిక్. లాస్ట్ 3 overs 18 runs మాత్రమే వెళ్ళాయి. 200 మార్క్ కంఫర్టబుల్గా బ్రీచ్ అయిపోతారు, మార్చేస్తారు, రాసేస్తారు అనుకుంటున్న సమయంలో వాళ్ళు 190 కూడా చేరలేకపోయారు. అండ్ దట్ ఈస్ సమ్ బ్రిలియంట్ పీస్ ఆఫ్ బౌలింగ్. కుల్దీప్ విల్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ అన్లక్కీ. సరే లాస్ట్ ఓవర్లో కొంచెం కొట్టాడు, గ్రీన్ పక్కన పెట్టాడు, కానీ ఆ ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్లు వచ్చాయి బస్. కాస్త అన్లక్కీ ఫీల్ అంటే అక్షర్ బౌల్డ్ వెల్, రాషిద్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు, ఖలీల్ డిడ్ వెల్, ఇషాంత్ శర్మ చాలా బాగా బౌలింగ్ చేశాడు. సో ఈ రూపేణ వాళ్ళందరికీ కూడా బాగా కలిసి వచ్చింది. ఓకే ఫైన్, బాగానే ఉంది అనుకున్నారు, ఈ టార్గెట్ ఇస్ రీచబుల్ అనుకున్నారు. అండ్ మళ్ళొక్కసారి ఆర్సీబీకి వాళ్ళ ఫ్యూచర్ అనేది వాళ్ళ బౌలర్ల చేతిలో ఉంది. దిస్ డిడ్ నాట్ వర్కౌట్ ఫర్ దమ్ అట్ ఎనీ టైం. ఐపీఎల్ హిస్టరీలో భారం బౌలర్ల మీద పెడితే వాళ్ళ బౌలర్లు ఎప్పుడు చిన్న స్థానంలో వాళ్ళ కోసం నిలబడి చాలా తక్కువ నిలబడ్డారు. కానీ ఈసారి మాత్రం అలా చేయలే. ఈసారి దేశాడు లేదు, మేము కుమ్మేస్తామని. డేవిడ్ వార్నర్ని వాళ్ళు తెచ్చుకున్నారు ఇంపాక్ట్ సబ్గా. స్వప్నిల్ వేసాడు బౌలింగ్. స్వప్నిల్తో అదొక దాని ఏమంటారంటే ఒక ఆలోచించి చేసుకునే టాక్టిక్ లాగా కనిపించట్లేదు. అది ఇంకా అనివార్యమైన ఒక టాక్టిక్ లాగా, అనివార్యమైన చర్యలాగా మారిపోతుంది. స్వప్నిల్ ఓపెన్ చేస్తాడు బౌలింగ్, ఎదురు ఎవరున్నా సరే అని. అండ్ డేవిడ్ వార్నర్ వికెట్ పడడం, ఆ తర్వాత మీకు అభిషేక్ పొరేల్ వికెట్ పడడం. దెన్ దట్ బిగ్ రన్అట్, ఫ్రేజర్ మెకర్ ఆడు కొడుతున్నాడు, వాయిస్తున్నాడు ఫ్రేజర్ మెకర్. ఇంకో 2 ఓవర్లు ఉంటే కనుక రన్ రేట్ కూడా వాళ్ళు ఇంకొక 20 రన్, ఇంకో 2 ఓవర్లు ఉంటే 30 రన్లు ఈజీ కొట్టాడు, మ్యాచ్ అయిపోయిందేమో ఇంకో 2 ఓవర్లు ఉంటే. అండ్ అలా రన్అట్ అయ్యాడు, చేతికి తగిలి అక్కడ నాన్ స్ట్రైకర్స్ ఎండ్లో వికెట్ పడడం. దట్ వాజ్ అనదర్ బిగ్ మూమెంట్. ఇన్ఫ్యాక్ట్ ది బిగ్గెస్ట్ మూమెంట్ ఈ మ్యాచ్లో ఇన్ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఏంటి అంటే ఈ రన్అట్. సెకండ్ బిగ్గెస్ట్ మూమెంట్ ట్రిస్టన్ స్టబ్స్ రన్అట్. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టు కనిపించలే. కుమార్ కుషాగ్రా వచ్చాడు, ఎంత నమ్ముతాం అతని మీద. అక్షర్ పటేల్ షుడ్ హావ్ కమ్ అప్. ఇవాళ కొంచెం ముందుగా వచ్చి ఆడుంటే బాగుండేది అనిపించింది. ట్రిస్టన్ స్టబ్స్ని ఆపడంలో ఆలోచన అర్థమైంది, ఎందుకంటే కొంచెం సెట్ ఆన్ చేసుకుంటే కనుక లాస్ట్ వాళ్ళు బాగా ఆడగలరు, స్టబ్స్ కెన్ గో బర్సెక్ అని చెప్పేసి అనుకున్నారు. స్టబ్స్ తర్వాత మళ్ళీ ఎవరు లేరు అక్కడ ఆడడానికి. సో ఆ ఆలోచన కరెక్ట్గానే అనిపించింది. బట్ సమ్హౌ ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ దే ఆర్ మిస్సింగ్ పంత్, నో డౌట్స్ అబౌట్ దట్. బట్ వార్నర్ ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆడుండాల్సింది.
మ్యాచ్లు పక్కన కూర్చోబెట్టిన తర్వాత దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ మ్యాచెస్ వేర్ యూ వాంట్ టు పర్ఫామ్. అరే నా టీం కొంచెం ఇబ్బందులో ఉంది, నేను ఆడాలి కదా, అది కనిపించలేదు తన దగ్గర నుంచి. ఒరేల్ అవుట్ అయిపోయాడు, అండ్ దెన్ దేవర్ మిస్సింగ్ ఎ స్ట్రాంగ్ ఫోర్స్ ఇన్ ద మిడిల్ ఆర్డర్, అది మిస్ అయిపోయింది. రిషబ్ పంత్ అవుట్ అయిపోయాడు, షయో అవుట్ అయిపోయాడు, అక్షర్ పటేల్ ఒక్కడే ఒంటి చేత్తో పోరాటం చేశాడు. సరే అతను 2 క్యాచ్లు అటు ఇటు వదిలేశాడు, ఒక మంచి క్యాచ్ పట్టుకున్నాడు, అది వేరే విషయం. కానీ హీ వాస్ ట్రైంగ్ టు ఫైట్ హార్డ్, అండ్ రన్ రేట్ ఎక్కడ కూడా అవుట్ ఆఫ్ రీచ్ వెళ్లకుండా కూడా ఆడుతూ వచ్చాడు. బట్ అట్ ది అదర్ ఎండ్ వికెట్స్ పడిపోతూనే వచ్చాయి. స్టబ్స్ వికెట్ పడిపోయిన తర్వాత ఇంకేమీ చేయలేని స్థితి. ఆ తర్వాత అందరూ బౌలర్స్, నాట్ జస్ట్ దయాల్ ఆర్ సిరాజ్ ఎవరన్నీ, అందరూ వేసిన ప్రతి ఒక్కళ్ళు, గ్రీన్ కానీ లాకీ కానీ ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. కరణ్ శర్మ బౌలింగ్ చేశాడు. యాజ్ మెనీ 7 bowlers వర్ యూస్డ్ ఇవాళ ఆర్సీబీ, 7 or 8 యూజ్ చేశారు. సో అలా బౌలింగ్ చేస్తూ ఉన్నారు, రన్స్ ఆపుతూ ఉన్నారు, వికెట్లు తీస్తూ ఉన్నారు. అండ్ ఇన్ ది ఎండ్ కుల్దీప్ యాదవ్ ఒక్కడే మిగిలిపోయాడు. కుల్దీప్ అండ్ ఇషాంత్ వర్ అట్ ది క్రీజ్. వాళ్ళు ఏమనుకున్నారంటే అట్లీస్ట్ మనం ఒక 35 దాకా తీసుకొద్దాం, 30-35 మధ్యలో తీసుకొద్దాం డెఫిసిట్ని, సో దట్ మనం లక్నో సూపర్ జైంట్స్తో మ్యాచ్లు ఇంకేమైనా చేయొచ్చు అని. బట్ అది కుదరలేదు. ఆల్రెడీ వాళ్ళ నెట్ రన్ రేట్ అనేది -0.3లో ఉంది, ఇప్పుడు ఇంకా కొంచెం పడిపోయింది దానివల్ల. అండ్ దాంతో దేర్ అవుట్. ఇంకా వాళ్ళకి 14 points వచ్చి విత్ నెగిటివ్ నెట్ రన్ రేట్ వచ్చే ఛాన్స్ కనిపించట్లా. ఎందుకంటే సిఎస్కే at 14 విత్ హై నెట్ రన్ రేట్ +0.528 ఛాన్స్ లేదు సిఎస్కేని బీట్ చేయడానికి. ఓన్లీ ఆర్సీబీ సిఎస్కేని ఓడించి వాళ్ళు 14కి వచ్చిన వాళ్ళ నెట్ రన్ రేట్ ఇస్ అరౌండ్ 0.38 ఎంత ఉంది వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా. సో 0.38ని కూడా వీళ్ళు బీట్ చేసే అవకాశాలు కనిపించట్లేదు. ఒక మ్యాచ్ ఉంది వాళ్ళకి, ఎంత గెలుస్తారు, ఎంత పెద్ద మార్జిన్తో గెలుస్తారు. సో దిర్ ఇస్ నో వే దట్ ఢిల్లీ క్యాపిటల్స్ క్యాన్ కమ్ ఇన్. సో వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టే. లక్నో సూపర్ జైంట్స్ విల్ ఫీల్ హ్యాపీ విత్ ద రిజల్ట్. దానికి కారణం ఏంటంటే నెక్స్ట్ 2 మ్యాచ్లు వాళ్ళకి ఏవైతే ఉన్నాయో, ఇఫ్ దే విన్ వాళ్ళు 16 దగ్గరకు వస్తారు. ఇఫ్ దే విన్ అండ్ ఆర్సీబీ కనుక సిఎస్కేని ఓడించిందంటే లక్నో దూసుకెళ్ళిపోతారు. సో లక్నోకి వాళ్ళ యాక్చువల్గా రిజల్ట్ అనేది కలిసి వచ్చింది. సిఎస్కే ఓడిపోవడం ఇంకా గట్టి కలిసి వచ్చేది వాళ్ళకి. బట్ ఢిల్లీ ఓడిపోవడం కూడా, అది ఈ మార్జిన్తో ఓడిపోవడం అనేది కూడా వాళ్ళకి బాగా కలిసి వచ్చింది. బికాస్ వాళ్ళకి నెట్ రన్ రేట్ సమస్య గట్టిగా ఉన్నా దే హ్యావ్ 2 matches. ఇఫ్ దే విన్ 16 points వాళ్ళు ముందుకు వెళ్ళిపోవచ్చు. ద రీజన్ ఇస్ ఆర్సీబీ 14 దగ్గర ఆగిపోతుంది, ఢిల్లీ ఎలాగో ఈ 14 దగ్గరకు వచ్చినా ఉపయోగం లేదు, జీటీ 14 దగ్గర ఆగిపోతుంది, పంజాబ్ ముంబై అలాగే వెనక్కి వెళ్ళిపోయారు. సో మీ మిగిలిన టీమ్స్లో ఎస్ఆర్హెచ్ 14 విత్ హైయర్ నెట్ రన్ రేట్. సో వాళ్ళని బీట్ చేయడం కష్టం. సో స్టిల్ వాళ్ళు 2 మ్యాచ్ ఓడిపోయినా కూడా, సరే భారీ మార్జిన్తో ఓడిపోయినా, వీళ్ళు గెలిస్తే 16 దగ్గరికి వెళ్తారు. సో ఈ యొక్క లాస్ అనేది లక్నో సూపర్ జైంట్స్కి చాలా మంచి మూడ్లో అనేది తీసుకొచ్చింది. దే విల్ బి ఎంజాయింగ్ దిస్. వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ అగైన్స్ డీసీ వాళ్ళు కనుక ఓడించారంటే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా మ్యాచ్ అనేది కనిపిస్తుంది. డీసీ వాళ్ళు డెఫినెట్లీ మిస్సింగ్ పంత్, నో డౌట్స్ అబౌట్ దట్. పంత్ ఉంటే అట్లీస్ట్ ఆ మధ్యలో ఆ ఒక ఇబ్బందిని ఆపే ప్రయత్నం అయితే చేసి ఉండేవాడు. కొట్టేస్తాడు, కుమ్మేస్తాడు అని చెప్పడం కాదు, కానీ అట్లీస్ట్ కూడా గివెన్ ఇట్ ఇస్ ఫుల్ అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. బట్ ఆర్సీబీ బౌలర్స్ని మెచ్చుకోవాలి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం, వాళ్ళ ఫీల్డర్స్ వాళ్ళని బ్యాక్ చేయడం, అండ్ మంచి కట్టుదిట్టమైన లెన్స్ ఇవ్వడం. ఫ్రమ్ లాకీ, ఫ్రమ్ గ్రీన్, సిరాజ్ స్టార్టింగ్లో అద్భుతంగా బౌలింగ్ చేసి అక్కడ వికెట్లు సాధించడం, అక్కడ సిరాజ్ కూడా. అండ్ దెన్ దయాల్ బాగా బౌలింగ్ చేస్తూ ఉండడం, స్పిన్నర్స్ వచ్చి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉండడం. ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి మొమెంటమ్ షిఫ్ట్ వాజ్ విత్ డీసీ. లాస్ట్ 3 ఓవర్ల 18 గ్రీన్ లాంటి వాళ్ళు పెట్టుకుని ఏం చేయలేకపోయారు, వికెట్లు తీసేశారు, ఇదేం గోలా. అండ్ అలాంటి పరిస్థితుల్లో ఫర్ దెమ్ టు కమ్ బ్యాక్ అండ్ డిఫెండ్, ఇది ఆన్ పార్ స్కోర్ కూడా చెప్పండి చిన్నస్వామి మీద, కొంచెం స్లైట్లీ బిలో పార్ స్కోర్, దాన్ని కూడా డిఫెండ్ చేశారంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఆర్సీబీ ఆర్ సేయింగ్, బాస్ కనిపిస్తోందా, వినిపిస్తోందా, మేమేం చేస్తున్నాం అర్థమవుతోందా, 5 విక్టరీలు గెలిచామని. నౌ ద బాల్ ఈజ్ ఇన్ దేర్ కోర్ట్. వాళ్ళు కనుక ముందుకెళ్ళాలంటే అఫ్ కోర్స్ లక్నో ఒక మ్యాచ్ ఓడిపోతే ఇంకా బెటర్గా ఫీల్ అవుతారు. లక్నో నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోయిందంటే దే విల్ బి ఎట్ మాక్సిమం 14 అండ్ విత్ హెవీ నెగిటివ్ నెట్ రన్ రేట్. సో వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉండదు. సో వాళ్ళకి ఫేవరబుల్గా అయ్యే రిజల్ట్స్ ఏంటంటే వాళ్ళు లక్నోని ఓడించాలి. ఐ థింక్ సిఎస్కే విత్ మార్జిన్ ఆఫ్ 35-36 రన్స్తో ఓడించాలి. రఫ్ క్యాలిక్యులేషన్ చేశాను, ఇంకా మళ్ళీ పూర్తిగా బాల్స్ అవన్నీ క్యాలిక్యులేషన్ చేయాల, రఫ్గా వేశారు నంబర్ అనేది, అప్రాక్సిమేట్ నంబర్స్. ఐ థింక్ 35-36 రన్స్తో ఓడించాలి. నెట్ రన్ రేట్ అనేది ఏంటంటే న్యూమరేటర్ మీరు ఎన్ని రన్స్ కొట్టారు, డినామినేటర్లో ఎన్ని బాల్స్ తీసుకున్నారు, మైనస్ మళ్ళీ ఇంకొక ఫ్రాక్షన్, న్యూమరేటర్ ఎన్ని రన్స్ ఇచ్చారు డివైడెడ్ బై ఎన్ని బాల్స్ వేశారు, రైట్? అది మొత్తం వచ్చిన ఫిగర్ని ఇంటూ 6 మల్టిప్లై చేయండి, అది నెట్ రన్ రేట్ అనేది వస్తుంది. కొన్నిసార్లు మీరు 10 overs వేసి ఉండొచ్చు, అవతల టీం ఆల్అౌట్ అయిపోతుంది. అవతల టీం ఆల్అౌట్ అయిపోయిందంటే అక్కడ 20 overs కిందనే లెక్క వేసుకోవాలి, 120 balls అనేది వేయాలి. సో బేసికలీ బండ గుర్తు ఏంటంటే కనుక ఇట్స్ సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 fractions. ఫస్ట్ ఫ్రాక్షన్ ఏమో నంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై నంబర్ ఆఫ్ ఓవర్స్ ఫీల్డ్, సెకండ్ ఏమో నంబర్ ఆఫ్ రన్స్ కన్సీడెడ్ బై నంబర్ ఆఫ్ ఓవర్స్ బౌల్డ్. ఇది నెట్ రన్ రేట్ ఒక ఫార్ములా. అండ్ ఐ థింక్ రఫ్గా అరౌండ్ 35-36 రన్స్ కావాలి ఆర్సీబీ సిఎస్కేని గెలిచి వాడిని వెనక్కి తోయడానికి. ఎవరికి తెలుసు, వెళ్తున్న కేసులో ఎనీథింగ్ ఈస్ పాసిబుల్. సో ఆ మ్యాచ్ అనేది చాలా సాలిడ్గా సెటప్ అయి కనిపిస్తోంది. బట్ అంతకన్నా ముందు కొన్ని సమీకరణాలు కలిసి రావాలి. బట్ టిల్ దెన్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ సండే. అండ్ ఏ విధంగా అయితే ఒక పవర్ఫుల్ వీక్ అని మనం అనుకుంటున్నామో దానికి ఒక పవర్ఫుల్ బిగినింగే వచ్చింది. మీరేమనుకుంటున్నారు?